నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకు పరిష్కారాలు తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిషులు సుద్దపల్లి నాగరాజ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మన జన్మకుండలి కార్యక్రమంలో ఫస్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి. కర్నూలు నుంచి సుధారాణి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మా తమ్ముడి కూతురు గురించి తెలుసుకోవాలండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/7/2008. 29/7/2008 మధ్యాహ్నం 2:02 మార్కాపురం ప్రకాశం. 2:02 ఓకే అమ్మా. గురువు గారు, మా తమ్ముడికి అమ్మాయి ఒకటే కూతురండి. ఈ అమ్మాయి తర్వాత అబార్షన్స్ అవడము, పిల్లలు జరుగుతుందండి. ఎందుకంటే ఈ అమ్మాయి జాతకంలో సహోదర స్థానంలో రాహు కూర్చో ఉన్నాడమ్మా. రాహు ఉన్నందువలన తప్పకుండా అలాంటివే జరుగుతూ ఉంటాయి వాళ్ళ మదర్కి. అంటే లగ్నం వృచ్చిక లగ్నం, 2వ ఇంట్లో గురువు చాలా బాగున్నాడు, 3వ ఇంట్లో రాహు ఉన్నాడు, మకర రాహు. దానివలన సహోదర నష్టం జరుగుతూ ఉంటుందన్నమాట. మనకంటే తర్వాత పుట్టేటువంటి వాళ్ళు అని ఇక్కడ కనిష్ట సహోదరులు అంటే మన తర్వాత పుట్టేటువంటి వాళ్ళు 3వ స్థానం నుంచి చూస్తాం. కాబట్టి అక్కడ జాతక రీత్యా రాహు ఉన్నందువలన ఈ రాహు దోషం వలనే ఇలా జరుగుతుంది. ఇవి మన వాళ్ళు చెప్తూ ఉంటారు చాలామంది నాగదోషాలు అని చెప్పేసి. ఇవి తల్లిదండ్రుల జాతకాల్లోనే కాదు, ఇక్కడ సహోదర జాతకాల్లో కూడా మనం చూసినట్లయితే వాళ్ళకి సోదర సహోదరులు ఉంటారా లేదా అన్నది కూడా మనకు చక్కగా తెలుస్తూ ఉంటుందన్నమాట. అందులో లగ్నం నుంచి ఇక్కడ జాతకరీత్యా లగ్నాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఈ సహోదర స్థానాధిపతి అయినటువంటి శనితో కూడా కలిసి కేంద్రంలో ఉన్నందువలన అందులో సహోదర స్థానంలో రాహు, అందులో రాహు మహాదశ జరగటం వీటన్నిటికీ కారణం. కాబట్టి జాతకరీత్యా ఇక్కడ 2016 అక్టోబర్ వరకు కూడా ఇటువంటి స్థితే కలుగుతుంది. కాబట్టి ఒకసారి రాహుకి తప్పకుండా పూజ చేసుకోవటం ద్వారా, దుర్గాదేవిని ఆరాధించటం ద్వారా తప్పకుండా ఈ అబార్షన్స్ అవి కలగకుండా ఉండేదానికి వీళ్ళ మదర్కి అవకాశం ఉంటుందమ్మా. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి బ్రహ్మరాంబ గారు కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి. నమస్తే నమస్తే గురువు గారు. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలండి, డీటెయిల్స్ చెప్పండి. నా గురించినండి. నాది డేట్ ఆఫ్ బర్త్ 15/11/73 అండి. టైం అండి? టైం సాయంత్రం 6:10 అండి. ఏ ఊర్లో పుట్టారు? గుంటూరు అండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు ఏది కలిసి రాదు మేడం, ఎప్పుడు కలిసి ఉంటాయి ప్రాబ్లమ్స్ చాలా. నా పుట్టినప్పటి నుంచి నాకు 43 years వచ్చినాయి. నేను ఎప్పుడు లైఫ్ లో సక్సెస్ అనేది చూడలేదు మేడం. చాలా కష్టపడతాను, ఏది కలిసి రావట్లేదు. ఇప్పుడు ఎంత మాస్? 1973 83 73 సార్. ఓకే, ఇక్కడ చెప్పండి. అవకాశాలు వచ్చినట్టు వచ్చి పోతాయి సార్. నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. అట్లాగమ్మా, ఇక్కడ మీ లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి వచ్చేసి కర్కాటక రాశి, నక్షత్రం వచ్చేసి పుష్యమి నక్షత్రం 2వ పాదం. లగ్నం నుంచి ఇక్కడ 2వ ఇంట్లో శనికేతువుల కలయిక ఉండటం, 3వ ఇంట్లో చంద్రుడు బాగానే ఉన్నాడు, 6వ ఇంట్లో ఇక్కడ రవి నీచ స్థితిలో బుధుడు వక్రించి, అష్టమ శుక్రరాహు, 9వ ఇంట్లో కూడా ఇక్కడ గురువు ఉన్నాడు. కానీ అది మకర రాశిలో, ఆయనకి అది అంత మంచి స్థానం కాదనమాట. కుజుడు స్వస్థానంలో ఉన్నాడు 12వ ఇంట్లో, చంద్రుడు స్వస్థానంలో ఉన్నాడు. కానీ కుజుడు వివాహ స్థానాధిపతి అయి, సప్తమాధిపతి అయి, భాగస్వామ్యానికి అధిపతి అయి 12వ ఇంట్లో ఉండటం, అది స్వస్థానం కాబట్టి కొంతవరకు అది ఇబ్బంది కలిగించకపోయినా కానీ అక్కడ ఉండటం దోషమే. కాబట్టి కుజదోషం వలన కూడా అందులో ఇక్కడ జాతకంలో ధనాధిపతి అయినటువంటి బుధుడు 6వ ఇంట్లో ఉండటం, వృత్తి స్థానాధిపతి, భాగ్యాధిపతి, ధనస్థానంలో అది పర్వాలేదు, కానీ కేతుతో ఉన్నాడు. అందువలన అవన్నీ కూడా వచ్చినట్టే వచ్చి నీకు ఇబ్బంది కలిగించేదానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా 6వ ఇంటికి అధిపతి అయినటువంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు శుక్రుడు. ఇది కొంతవరకు మీకు మేలు చేస్తుందనే చెప్పాలి. శుక్రదశ జరుగుతుంది. అందులో కూడా గృహస్థానాధిపతి 4వ ఇంట్లో ఉన్నాడు. 4వ ఇంటికి అధిపతి అయి, గృహస్థానాధిపతి అయి 6వ ఇంట్లో ఉన్నాడు నీచంలో. కాబట్టి సూర్య నమస్కారం చేయండి. శుక్రదశ జరుగుతుంది. రవి యొక్క అంతర్దశ 2016 జూన్ వరకు కూడా ఉంటుంది. ఆ తర్వాత చంద్రుడు వస్తాడు. ఈ శుక్రుడు చంద్రుడు లక్ష్మీ సహోదరులు అని చెప్తాం. కాబట్టి తప్పకుండా ఇక్కడ యోగించేదానికి అవకాశం ఉంటుంది. 2016 జూన్ వరకు కూడా మీరు కొంత ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. జన్మజాతకంలో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు, సప్తమాధిపతి. కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదా నవగ్రహాల్లో ఉన్నటువంటి ఈ కుజగ్రహానికి తప్పకుండా మంగళవారం కూడా మీరు చక్కగా వెళ్ళి ఎర్రటి పువ్వులు పెట్టి ప్రదక్షిణ చేయండి. తద్వారా మీకు ఏదైతే దగ్గరగా వచ్చి మీకు ఆగిపోతూ ఉంటుందో అవన్నీ కూడా మీకు సానుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నర్సరావుపేట నుంచి శాంతిలక్ష్మి గారు కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి.
నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా వారి గురించి తెలుసుకోవాలండి. మా వారి పేరు హనుమంతరావు. డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23rd May 1976. 76. టైం చెప్పండి. టైం ఈవినింగ్ 3 to 3:30 మధ్య. ఓకే. ఏ ఊర్లో పుట్టారండి? నజరాపేట. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది బిజినెస్ సరిగా ఉండట్లేదు. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. వీరి లగ్నం అమ్మ కన్యా లగ్నం, రాశి వచ్చి మీనరాశి, నక్షత్రం ఉత్తరాభద్ర, నక్షత్రం 2వ పాదం. లగ్నం నుంచి ఇక్కడ 2వ స్థానంలో కుటుంబ స్థానంలో రాహు, సప్తమ చంద్రుడు బాగున్నాడు. అష్టమంలో గురుకేతువులు, 9వ ఇంట్లో భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు, దశమ లగ్నాధిపతి బుధుడు, అలాగే వ్యయాధిపతి రవి. ఇక్కడ లాభంలో శని కుజుల యొక్క కలయిక ఉంది. చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో ఉండిపోవటం జరిగింది. కంగారు పడాల్సిన అవసరం లేదు. శుక్రమహాదశ జరుగుతుంది. ధన భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యరాశిలో ఉన్నందువలన తప్పక లక్ష్మీ యోగాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి కొంత రేపు జనవరి 4 వరకే కొంత ఇబ్బందులు కూడా ఇక మీదట అయిపోవచ్చినాయి, ఇబ్బందులు అనేటువంటివి కూడా. కాకపోతే భయపడాల్సింది ఏమీ లేదు. ఇక్కడ మంచి జాతకమే. కానీ ఈ సర్పదోషం ఏదైతే ఉందో చంద్రుడు మాత్రమే బయట ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా. చాలామంది ఈ చంద్రుడు బయట ఉంటే దోషం ఉండదు, ఒక్క గ్రహం అంటే మేజర్ ప్లానెట్ ఏదైనా సరే ఉన్నట్లయితే ఉండదు కానీ, అంటే గురువు కానీ శని కానీ ఇలా ఎక్కువ కాలం బయట ఉండే అంటే గ్రహాల యొక్క కాలగతి ఉండేది. ఇదే చంద్రుడు 2.5 రోజు కంటే ఒక రాశిలో ఎక్కువ రోజులు ఉండడు. కాబట్టి ఇది తప్పకుండా దోషం కిందకే వర్తిస్తుంది. చాలా జాతకాల్లో చూస్తూ ఉన్నాను. కాబట్టి తప్పకుండా ఈ సర్పదోషానికి ఒకసారి పూజ చేసుకుంటూ ఉండమండి. సంవత్సరానికి ఒకసారి తప్పకుండా ఆయన చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా కలిసి వచ్చేదానికి ఈ శుక్రదశ ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి ప్రత్యూష గారు కాల్ చేస్తున్నారు. ప్రత్యూష గారు అవునండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా హస్బెండ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ October 17th, 1984. టైం వచ్చేసి మార్నింగ్ 10:30. 10:30. ఏ ఊర్లో పుట్టారండి మీ హస్బెండ్? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మందమరిలో అండి. యాక్చువల్లీ మా ఆయన యుఎస్ ప్లానింగ్ లో ఉన్నారు. సో దాని గురించి తెలుసుకుందామని. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. ఉదయం ఎప్పుడమ్మా? 10:30 10:30 ప్రొద్దున. వారి లగ్నం ధనుర్లగ్నం అమ్మ. రాశి వచ్చి మిథున రాశి, నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రం 1వ పాదం. ఇక్కడ లగ్నంలో గురువుతో పాటుగా కుజుడు ఉన్నాడు. గురుమంగళ యోగం, హంసయోగం ఇవి 2 కూడా ఉన్నాయి. తప్పకుండా విదేశాలకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. 6వ ఇంట్లో రాహు ఉచ్చస్థితిలో, సప్తమ చంద్రుడు లాభంలో, రవి నీచంలో ఉన్నప్పటికీ బుధుడు అలాగే శని ఉచ్చస్థితిలో మంచి యోగం. 12వ ఇంట్లో శుక్రుడు కేతు. తప్పకుండా మంచి యోగం ఉందని చెప్పాలి. 3 గ్రహాలు ఉచ్చస్థితి కలిగి ఉన్నాయి. కాబట్టి శని మహాదశలో గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది. గురువు జన్మ లగ్నంలోనే ఉన్నాడు, శని లాభంలో ఉన్నాడు. తప్పకుండా విదేశాలు వెళ్ళేదానికి అవకాశం ఉంది. ప్రయత్నం చేయమని చెప్పండి, తప్పక వెళ్ళేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ నెల్లూరు నుంచి మంజుల గారు కాల్ చేస్తున్నారు. మంజుల గారు నమస్తే. మంజుల గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మంజుల గారు. 5/11. ఓకే. 1974. టైం చెప్పండి. ఉదయం 2:30. ఓకేనండి. ఏ ఊర్లో పుట్టారండి? నెల్లూరు అండి. తెల్లవారుజాము. నెల్లూరులో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మంజుల గారు? అదే మ్యారేజ్ విషయం అండి, ఇంకా కాలేదు. మా సిస్టర్ అనమాట. ఓకే, గురువుగారితో మాట్లాడండి. ఈమె జాతకం అమ్మ సింహలగ్నం, రాశి వచ్చేసి నమస్తే అమ్మ. ఇక్కడ సింహలగ్నం ఇది, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర, నక్షత్రం 4వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ 3వ ఇంట్లో బుధుడు అలాగే కుజుడు, రవి, శుక్రుడు స్వస్థానం, సప్తమాధిపతి అయినటువంటి శని, చంద్రుల యొక్క కలయిక, రాహుకేతువుల నీచంలో 3 గ్రహాలు నీచ స్థితి కలిగి ఉన్నాయి. జనరల్గా ఇక్కడ ఈ సప్తమాధిపతి అయినటువంటి శని జాతకంలో గురువు యొక్క నక్షత్రంలో ఉండటం, గురువు వచ్చేసి ఇక్కడ జాతకంలో రాహు నక్షత్రంలో ఉండటం, దానివలన కొంత ఇబ్బంది కలుగుతుందన్నమాట. ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుంది, శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రయత్నపూర్వకంగా మీరు 2017 లోపుగా ఇప్పుడు అవకాశం ఉంది. రేపు February 2 నుంచి ఫైనల్గా అంటే ఒక అవకాశం అనమాట. అది లేకపోతే ఇది ఉపయోగించుకోవాలి, ఇది ఉపయోగించుకోకపోతే మాత్రం ఇది కష్టంగా ఉంటుందమ్మా తర్వాత. ఎందుకంటే
ఇక్కడ బుధుల్లో శుక్రుడు జరుగుతూ ఉన్నాడు. తప్పకుండా కళత్రకారకుడు అయినటువంటి వాడు ఇక్కడ జన్మజాతకాల్లో శుక్రుడు కళత్రకారకుడు అంటారు అనమాట. వివాహానికి వీటికి సంబంధించి రేపు ఫిబ్రవరి 2 నుంచి ఈమెకి ఫైనల్గా ఒక అవకాశం ఉంది. ఇది 2017 ఫిబ్రవరి వరకు 1 year ఉంటుంది. ఇక్కడ తప్పకుండా ఆవిడ దీనికి ఉపయోగించుకోవాలి. లేని పక్షంలో మాత్రం ఇంకా అలాగే ఉండేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వైజాగ్ నుంచి శివకుమార్ గారు కాల్ చేస్తున్నారండి. శివగారు మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను మా సిస్టర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను మేడం. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 15/12/1987. 16/12/1987. టైం చెప్పండి. మంగళవారం, ట్యూస్డే మార్నింగ్ 10:15. 10:15 మార్నింగ్. ఏ ఊర్లో పుట్టారండి మీ సిస్టర్? విశాఖపట్నం అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు శివకుమార్ గారు? అదే మ్యారేజ్ లేట్ అవుతుంది, మ్యారేజ్ అవ్వలేదండి, ఎందువల్ల? ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. నేను లగ్నం వచ్చేసండి మీ చెల్లిది తులా లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం వచ్చి చిత్తా నక్షత్రం 2వ పాదం. సంపూర్ణమైనటువంటి కాల సర్పదోషం జాతకంలో ఉంది. లగ్నంలో కుజుడు 2వ ఇంట్లో, అలాగే రవి, శని, బుధులు 3వ ఇంట్లో, శుక్రుడు 6వ ఇంట్లో, గురువు స్వస్థానంలో, రాహు 12వ ఇంట్లో, చంద్రకేతువులు కలయిక ఉన్నటువంటి జాతకం. గురు మహాదశ జరుగుతున్నప్పటికీ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క అంతర్దశ ఇక్కడ 2వ ఇంట్లో 3వ ఇంట్లో ఉన్నాడు శుక్రుడు. సప్తమాధిపతి అయినటువంటి వాడు కుజుడు లగ్నంలోనే ఉన్నాడు ఇక్కడ. అయితే జన్మజాతక రీత్యా నెక్స్ట్ సెప్టెంబర్ వరకు ఈ అమ్మాయికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సెప్టెంబర్ 22 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ కాలసర్పదోషం ఏదైతే ఉందో దానికి పరిహారం చేస్తే చక్కగా ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సుజాత గారు కాల్ చేస్తున్నారు. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/9/68 అండి. టైం చెప్పండి. మా అబ్బాయి అండి ఉదయం 4:10 కండి. ఓకే. ఏ ఊర్లో పుట్టారండి? చిలకలూరిపేట అండి. ఏం తెలుసుకోవాలి సుజాత గారు? సుజాత గారు టీవీ చూడకుండా మాట్లాడండి. ఏం తెలుసుకోవాలి? తగ్గించేస్తా. ఓకే. ఇక్కడ హలో, మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలి గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. అంటే ఇప్పుడు మా అబ్బాయి ఇదండి అమెరికాలో ఉన్నాడు. వాడి భవిష్యత్తు ఎలా ఉంటుంది? అసలు తల్లిదండ్రుల్ని చూస్తాడా లేదా? మేము ఇక్కడ ఉండిపోయామండి. ఇది 1968 మీ అబ్బాయిదా మీదా? ఇది 68/4/10 కండి మీ అబ్బాయిది. అలాగే ఆ రోజు ఉండ్రాల సర్దండి. అవును. ఇక సర్పదోషం సంపూర్ణంగా ఉంది. చంద్రరాహుల యొక్క కలయిక ఉంది ఇక్కడ జాతకంలో. మాతృస్థానాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు నీచ స్థితిలో, తండ్రి స్థానాధిపతి అయినటువంటి గురువు మాత్రం 2వ ఇంట్లో ఉన్నాడు ఇక్కడ. జాతకరీత్యా ఇప్పుడు రవి మహాదశ జరుగుతుంది. బాగా చక్కగా సంపాదించుకొని బాగుంటాడు. కాకపోతే ఇక్కడ మాతృస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మజాతకంలో పరాక్రమ స్థానంలో 3వ ఇంట్లో నీచపడి నీచభంగ రాజయోగంలో అందులో ఉండటం వలన ఇక్కడ కొంత వైషమ్యం ఏర్పడుతుంది ఆ కేతుతో కూడా ఉన్నందువలన. కాబట్టి ఇక్కడ మీ ఇద్దరిని చూస్తాడా అంటే దగ్గరకు వచ్చి మేము మాత్రలు వేసుకున్నారా అమ్మ అని అన్నం తినమ్మా అని చెప్పి నోట్లో పెట్టేది మాత్రం లేదు. కనీసం మిమ్మల్ని పరిశీలనగా పరిశీలించి మీకు కావాల్సిన అవసరాలు చేకూరిస్తే చాలని మీరు అనుకోండి. అది చాలా వరకు సబబుగా ఉంటుంది. ఎందుకంటే ఈ సర్పదోషం ఉండటం, మాతృస్థానాధిపతి నీచంలో ఉండటం ఇవన్నీ కూడా అది ఇబ్బంది కలిగిస్తుంది అనమాట మీ అబ్బాయి జాతకరీత్యా. కాబట్టి ఆయన కోసం మీరు ఎదురు చూడటం కన్నా కూడా ఆయన వచ్చి మనల్ని చూడాలి అనుకోవటం ఇక్కడ ఈయన జాతకరీత్యా అది కొంత ఇబ్బందికరమే. అది మీరు తల్లిదండ్రులుగా మీరు ఎదురు చూసుకోవడంలో తప్పులేదు. కానీ ఆయన జాతకరీత్యా మాత్రం మాతృస్థానాధిపతి అయినటువంటి వాడు నీచంలో, అందులో కేతువుతో కూడా ఉండిపోవటం వలన అందులో సర్పదోషంలో జాతకం ఉండిపోవటం ఇది ఇబ్బంది కలిగిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఇది కొంతవరకు మీకు ఇబ్బంది కలిగించే విషయమే. కాకపోతే ఆయన పూర్తిగా చూస్తాడా అన్నది మాత్రం అది అబద్ధమే అమ్మ, మీకు నేను నిజమే చెప్పాలి. కాబట్టి ఇది సర్పదోషం ఉంది. ఈ సర్పదోషం వలన ఆయన అలా ఉండటానికి కారణం అవుతుంది. నెక్స్ట్ కాకినాడ నుంచి నారాయణ గారు కాల్ చేస్తున్నారు. నారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే 13/5/91 నైట్ 10:30 అండి. ఏ ఊర్లో పుట్టారండి మీ అబ్బాయి? మా కాకినాడ అండి. ఏం తెలుసుకోవాలి నారాయణ గారు? అమ్మా అదే మా వివాహం చేయడానికి ఉన్నట్టని సెప్టెంబర్ అలాగే చెప్తారండి అమ్మ రాజు గారు. ఓకే, గురువు గారితో మాట్లాడండి. ఇక్కడ లగ్నం వచ్చేసండి ధనుర్లగ్నం, రాశి వచ్చేసండి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 3వ పాదం.
జన్మజాతకంలో లగ్నంలో రాహు, కుటుంబ స్థానంలో శని, పంచమంలో రవి ఉచ్చస్థితిలో చంద్రుడితో బుధుడితో, సప్తమంలో కుజుడు, కేతు, శుక్రుడు, సంపూర్ణ కుజదోషం ఉన్నది. సప్తమ స్థానంలో, అష్టమంలో గురువు బాగానే ఉన్నాడు. అయితే ఇక్కడ కుజ మహాదశ జరుగుతుంది, అందులో రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది. వివాహ స్థానానికి సంబంధించినంత వరకు గురుబలం ఒక్కటి ఉంటే సరిపోదండి. చాలామంది గురుబలం లేదు కదా అని చెప్తూ ఉంటాం. జనరల్గా ఇప్పుడు పంచమ స్థితిలో గురువు ఉన్నాడు, నెక్స్ట్ జూలైలోపు వివాహం చేసేస్తే బాగుంటుందని మీరు అనుకోవచ్చు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి, సప్తమ అష్టమ స్థానాల్లో కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి ఆలస్యంగా వివాహం జరగటమే న్యాయం. ఎందుకంటే త్వరగా వివాహం జరిగితే వీళ్ళకి 32 నుంచి 35 సంవత్సరాల మధ్యలో తప్పకుండా విభేదాలతో విడిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సప్తమ స్థానం పాప పంకిలమైపోయి సప్తమ స్థానంలో 3 గ్రహాలు ఉన్నందువలన. కాబట్టి ఇక్కడ కొంత చూసి వచ్చేటువంటి అమ్మాయి జాతకం కూడా పరిశీలనగా చూసి వివాహం చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ చీరాల నుంచి ఝాన్సీ లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో, ఝాన్సీ లక్ష్మి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 31, 1982 అండి. టైం చెప్పండి. మార్నింగ్ 7 to 7:30. ఓకేనండి. ఏ ఊర్లో పుట్టారు? ప్రకాశం జిల్లా చీరాల అండి. ఏం తెలుసుకోవాలి ఝాన్సీ లక్ష్మి గారు? లైఫ్ లో స్టెబిలిటీ అనేది ఇంకా లేదు. ఓకేనండి. ఫ్యూచర్ గురించి. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా మీది కన్యా లగ్నం, రాశి మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, 3వ పాదం. లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి బుధుడు, వృత్తి స్థానాధిపతి అయినటువంటి బుధుడు వజ్ర మహాపురుష యోగంలో పరమ ఉచ్చ స్థితిలో శనితో కూడా 2వ ఇంట్లో గురు కుజుల యొక్క కలయిక, 4వ ఇంట్లో కేతు, పంచమ చంద్రుడు, అలాగే రాహు మూల త్రికోణంలో 10వ ఇంట్లో, లాభంలో ఇక్కడ శుక్రుడు, వ్యయంలో వ్యయాధిపతి అయినటువంటి రవి. జాతకంలో పెద్ద దోషాలు ఏమి లేవు, కానీ మీ జాతకంలో చంద్రుడు మాత్రమే ఇక్కడ బయట ఉండి మిగతా గ్రహాలని రాహుకేతువుల మధ్యలో ఉండటం, ఈ రాహు మహాదశ జరగటం. కాబట్టి ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మేజర్ ప్లానెట్స్ ఏవైతే మీ ఉద్యోగానికి కానీ లేదా ప్రతిదానికి ఇప్పుడు ఒక స్టెబిలిటీ మీరే అన్నారనమాట, ఫైనాన్షియల్గా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, జీవితంలో ఏ విధంగా ఒక స్టెబిలిటీ రావాలి అనుకుంటున్నారో దానికోసం మీరు తప్పకుండా రాహుకి ఎప్పుడూ కూడా నిమ్మకాయ దీపం పెట్టండి. ఏ గుడికి వెళ్ళినా మీ లైఫ్ టైంలో, దానివల్ల నా లైఫ్ ఎప్పుడూ కూడా సాఫీగా కూల్గా వెళ్తుంది. అది ఏ గుడి ధ్వజస్తంభం ముందు పెట్టినా కూడా మంచిదే, అలాగే అమ్మవారి యొక్క గుడిలో కూడా పెట్టినా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. నెక్స్ట్ గుంటూరు నుంచి శివ గారు కాల్ చేస్తున్నారండి. శివ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా వారి గురించి అండి. మా వారి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఏదండి? అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నారండి. ఎవరు జరుగుతారో చెప్పరా గురువు గారు? మీ అబ్బాయి చెప్పండి అమ్మ. అబ్బాయి అయితే 17/2. హలో, 17/2/2005 అండి. 2005. ఎన్ని గంటలకు పుట్టాడు మీ అబ్బాయి? మార్నింగ్ అండి 6:57 అండి. 6:57. ఏ ఊర్లో పుట్టాడు? గుంటూరు అండి. గుంటూరులో పుట్టాడు. ఈ అబ్బాయి జాతకం చేసి మీ వాడిది అడుగుతున్నారు ఎలా ఉంటుంది? అక్కడండి స్వగృహం అంటే ఒకసారి ఇదైపోయాం. అక్కడ హైదరాబాద్ లో ఉండేవాడు. మళ్ళీ ఇక్కడ కొనుక్కొని ఇక్కడ కట్టుకోవాలండి. మీ అబ్బాయి జాతకరీత్యా మీ వాడికి సొంత గృహం, సొంత వాహనం అద్భుతంగా ఉంది. అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మంచి జాతకం మీ వాడిది. లగ్నం వచ్చేసి ఇక్కడ కుంభలగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 2వ పాదం. లగ్నంలో రవి బుధులు, పరాక్రమ స్థాన రాహు, 4వ ఇంట్లో చంద్రుడు ఉచ్చస్థితిలో, పంచమంలో శని వక్రించి, అష్టమంలో గురువు వక్రించి, తండ్రి స్థానంలో కేతు, లాభంలో కుజుడు, 12వ ఇంట్లో కేతు ఉన్నాడు. అయితే తండ్రి స్థానాధిపతి 12వ ఇంట్లో ఉండటం వల్లనే స్థానచలనం అనేటువంటిది జరగటం జరిగింది. ఇప్పుడు కుజ మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ ఇది నెక్స్ట్ జూలై వరకు ఉంటుంది. నెక్స్ట్ జూలై తర్వాత కుజుడు లాభంలో వృత్తి స్థానాధిపతి మీ వాడి జాతకరీత్యా ఉన్నందువలన తండ్రి స్థానం నుంచి తీసుకున్నప్పుడు అది ధనస్థానంగా మారుతుంది కాబట్టి 2వ స్థానం అవుతుంది. కాబట్టి కుజుడి యొక్క మహాదశ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీ వారికి యోగించేదానికి అవకాశం ఉంటుంది. 2016 జూలై 6 తర్వాతన ఎట్టి పరిస్థితుల్లోనూ బాగుంది. మీ వాడి జాతకరీత్యా అతను ఇప్పటికిప్పుడు వాడు ఇల్లు కట్టుకోలేడు కదా, చిన్నవాడు కాబట్టి వాళ్ళ నాన్న కడితే వాడు ఉండగలడు. కాబట్టి వీడికే ఇంటి యోగం ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళ నాన్నకి ఆ యోగం వర్తిస్తుంది. ఆ ఇంట్లో ఉండాలి అంటే ఇప్పుడు అదే చెప్తాం, ఎవరికైనా సరే మనం సంపాదించాలి అంటే మన ఇంట్లో వాళ్ళకి తినే యోగం ఉండాలి. కాబట్టి వీడికి తినే యోగం ఉంది, అనుభవించే యోగం ఉంది. కాబట్టి వాళ్ళ నాన్న తప్పకుండా సంపాదిస్తాడు. కాబట్టి గృహము ఇవన్నీ కూడా చక్కగా కలిసి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వైజాగ్ నుంచి వెంకటప్పారావు గారు కాల్ చేస్తున్నారండి. నమస్కారం అండి. హలో గురుగారు, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. గురుగారు, మా అబ్బాయి మ్యారేజ్ గురించి అని ఫోన్ చేశాం మీకు. చెప్పండి.
అబ్బాయి 2/5/1985 అండి. 85 ఎన్ని గంటలకండి? మధ్యాహ్నం 1:30 ఆ అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడవుతుందో? ఏ ఊర్లో పుట్టారో చెప్పగలరా? హలో, ఏ ఊర్లో పుట్టారో చెప్పగలరా? రాజమండ్రి అండి. రాజమండ్రి 2 మే 1945 మధ్యాహ్నం 1:30 రాజమండ్రి. అవునండి. సింహలగ్నం. ఇక్కడ రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం వచ్చేసి హస్త 1వ పాదం అండి. ఇప్పుడు 2వ ఇంట్లో చంద్రుడు, 3లో కేతు, 4లో శని, 6లో గురువు ఇక్కడ మకర రాశిలో. తర్వాత అలాగే అష్టమంలో శుక్రుడు ఉచ్చస్థితి కలిగి ఉన్నప్పటికీ బుధుడు కూడా, అలాగే 9వ ఇంట్లో రవి రాహువుతో, 10వ ఇంట్లో కుజుడు. వృత్తి స్థానాధిపతి ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి శని వక్రించి, అందులో కుజుడి యొక్క సమసప్తక దృష్టిలో 4వ ఇంట్లో ఉన్నటువంటి శని సప్తమానికి అధిపతి, అంటే వివాహానికి అధిపతి అయినటువంటి వాడు వీరి జాతకంలో ఇక్కడ 4వ ఇంట్లో ఉండి కుజుడి యొక్క దృష్టిలో కుజుడు 10వ ఇంట్లో ఉండటం, అందులో శుక్రుడు కలత్రకారకుడైనటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీచంలో ఉన్నటువంటి బుధుడితో కలిసి మిత్రుడై ఉన్నప్పటికీ అష్టమంలో ఉండిపోవటం వృత్తి స్థానాధిపతి. కాబట్టి ఇక్కడ వివాహానికి సంబంధించినంత వరకు గురుబలం కూడా లేనందువలన సప్తమాధిపతి 4వ ఇంట్లో ఉన్నప్పటికీ కుజుడి యొక్క దృష్టిలో ఈ కుజ శనులు ఇద్దరికీ కూడా పడదు. కానీ శని ఇంట్లో ఇక్కడ 4వ ఇంట్లో కుజుడి ఇంట్లో శని ఉండటం, ఆ శనిని కుజుడు చూడటం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఒకసారి నవగ్రహ దోషానికి ఇక్కడ పూజ చేయించండి. తద్వారా గురువు అనుగ్రహం కలిగిన ఎమ్మటే, అంటే నెక్స్ట్ ఆగస్టు తర్వాత, అంటే 2016 ఆగస్టు తర్వాత గురువు జన్మరాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో జూలై తర్వాత ఆగస్టులో లేదా నవంబర్లో వివాహం జరిగేదానికి అవకాశం. ఒకవేళ వివాహంలో దోషం ఏదైతే ఉందో ఆ దోషం తగ్గేదానికి కూడా అవకాశం. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు కాల్ చేస్తున్నారండి. లక్ష్మి గారు, హలో. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. లక్ష్మి గారు కొంచెం గట్టిగా మాట్లాడాలి. 6/1990. మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది, మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి, మీరు లేదా సిగ్నల్ చూసుకొని మాట్లాడాలి. 3/6/1990 అండి. 90 పేరు వినయ్ అండి, వరుణ్ అండి. 2 పేర్లు పెట్టి పిలుస్తామండి. టైం చెప్పండి. ఏ పేరు పెట్టి పిలవచ్చండి? మీరు టైం చెప్పండి అమ్మా. టైము డీటెయిల్స్ చెప్తే జాతకం చెప్తారండి. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్తే ఆ విషయం చెప్తారు, పేర్ల గురించి కాదండి. 6:45 అండి. 6:45. లక్ష్మి గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ పిల్లలు ఏ ఊర్లో పుట్టారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కామారెడ్డిలో పుట్టాడు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు జాతకం ఎట్లా ఉంది అని. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా మిథున లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం హస్త నక్షత్రం 3వ పాదం. లగ్న గురువు 2వ ఇంట్లో కేతు, ఇక్కడ 4వ ఇంట్లో విద్యాస్థానంలో చంద్రుడు చక్కగా, అలాగే అష్టమంలో ఇక్కడ శని రాహుల యొక్క కలయిక. తండ్రి స్థానాధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ రాహుతో ఉన్నది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. 10వ ఇంట్లో కుజుడు అద్భుతంగా, లాభంలో శుక్రుడు బుధుడు, వ్యయంలో రవి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్పండి, అది చాలా మంచిది. అలాగే ఇక్కడ రాహుతో చంద్రుడి యొక్క దశాంతర దశలు జరుగుతున్నాయి. రాహు మహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. చంద్రుడు కుటుంబాధిపతి, ధనాధిపతి, మాతృస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మాతృ సంబంధంగా తల్లి ఆరోగ్యం ఇబ్బంది పడేదానికి ఇక్కడ అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి ఒకసారి తప్పకుండా ఈ రాహుకి ఎప్పుడూ కూడా ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ చక్కగా దీపం పెట్టడం, రాహు యొక్క, ఎందుకంటే అష్టమంలో పాపగ్రహం యోగకారకమై ఉన్నప్పటికీ కూడా అష్టమాధిపతి అయినటువంటి శని ఉన్నప్పటికీ మకర రాశిలో ఉన్నందువలన అది కొంత ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంది. గురువు యొక్క దృష్టి తండ్రి స్థానం మీద ఉంది కాబట్టి పర్వాలేదు. కానీ మాతృస్థానంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క అంతర్దశ, రాహు అష్టమంలో ఉన్నటువంటి రాహు మహాదశ జరుగుతుంది కాబట్టి మాతృ సంబంధంగా ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుంది. చక్కగా ఉన్నతమైనటువంటి జీవితం, ఇదంతా కూడా చాలా గొప్పగా ఉండేటువంటి జీవితమే ఉంది. ఈ అబ్బాయిని మాత్రం ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్పండి. ఓకే గురుగారు, కాలర్స్ అడిగిన జాతక సమస్యలకి చక్కటి పరిష్కారాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. నమస్తే. ఇక ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.